నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. కబ్జాకు గురైన చెరువును తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గ్రీవెన్స్లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఎస్సీసెల్ చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు భూపతి అశోక్. సారయ్య కాలనీలోని చెరువులు కబ్జా చేసి వెంచర్గా మార్చారని, ఫ్లాట్లను అమ్ముకోవడం జరుగుతుందని నూతనంగా బాధ్యతలు చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్కు గ్రీవెన్స్లో కబ్జాకు గురైన మా చెరువును పరిరక్షించి భూగర్భ జలాలు అట్టడగండకుండా చూడాలని, రానున్న తరాలకు నీటి కొరతను లేకుండా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి కబ్జాకు గురైన చెరువుపై సంబంధిత అధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపతి అశోక్, కాంగ్రెస్ పార్టీ పి అనుదీప్, పి రమేష్, డి రాము, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము ఈరోజు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మా చెరువుని కబ్జా చేశారని చెప్పి మేము ఇరువైపు ఉన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ కానీ, ఎంబీఓ కానీ, ఆర్టీఓ కానీ అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పొంగేటి చిన్న దగ్గరికి పోయి మేము ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి. ఇది కొంతమంది స్వార్థపరులు రాత్రికి రాత్రి ₹1,00,00,000 విలువ చేసే కట్టను తవ్వుకొని పోయి దాన్ని వెంచర్ చేయడం జరిగింది. అది ప్రభుత్వ భూమి అని చెప్పి నేను ఆర్టీఐ పెడితే ఆర్టీఐ ద్వారాగా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి, అది ప్రజలకు చెందాల్సిన భూమి అని చెప్పి రిప్లై చేయడం జరిగింది. దయచేసి గమనించాలా మిత్రులారా. మీరు గత ప్రభుత్వంలో ప్రియాంక అలా గారికి కూడా మీ ఇచ్చాం కలెక్టర్ గారికి. ఆమె కూడా స్పందించారు. ఎవరైతే ఈ చెరువును కబ్జా చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే అందులో భాగంగా ఈరోజు మా కలెక్టర్ గారికి, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఇగో చూడండి, నిన్న రాత్రి కొట్టే వర్షానికి మా ఊరు మొత్తం ముంపుకు గురయ్యి రోడ్లు గీడ్లు మొత్తం కూడా నీళ్ళలో ముంపుకు గురవడం జరిగింది. ఎవరు బాగుతాం అని చెప్పి వీళ్ళు ఎక్కడ వెంటలు కనబడ్డా, గుట్టలు కనబడ్డా, కొండలు కనబడ్డా, బావులు కనబడ్డా, చెరువులు కనబడ్డా కబ్జాలు చేసుకుంటూ పోతే మరి ఎట్లా ఈ పరిస్థితి ఎత్తి ఎవరు దీన్ని ఖర్చు చేస్తారు, వీళ్ళ మీద చర్యలు ఎవరు తీసుకుంటారని చెప్పి నేను అడుగుతున్న స్థానికంగా ఉండే ఒక వ్యక్తిగా నేను అడగడం జరుగుతుంది. అలాగే మీరు ఒకసారి గమనించండి, ఇది 1 ఎకరం 35 గుంటల భూమి అని చెప్పి మన ఆర్టీఐ పెడితే ఆర్టీఐ ద్వారా నాకు రిప్లై వచ్చింది. అది స్పష్టంగా ప్రభుత్వ భూమి. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ భూమి చెరువుగానే ఉన్నదని చెప్పడం జరిగింది. ఇది ఒకటి గమనించి ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో, కబ్జాకోరులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను స్థానికంగా ఉండే ఒక వ్యక్తిగా నేను చెప్పడం జరుగుతుంది.